స్వాములండి. అంతే అంతే. కిరణ్ రాయల్ గారు, ఈ భూముల కబ్జాలు కేసులు పెడితేనేమో ఎదురు దాడులు, ఇప్పుడు మీ తిరుపతిలో కూడా ఇష్యూ నడుస్తుంది కదా, ఏంటి దాని సంగతి ఏంటి? సార్ మీకు ఏబిఎన్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. నమస్కారం సార్. భూమన కరుణాకర్ రెడ్డి ఆయన మేము అప్పుడప్పుడు ముద్దుగా ప్రపంచ సనాతన ధర్మ యోధుడు, సనాతన ధర్మం కాపాడి ఏకైక వ్యక్తి భారతదేశంలో ఆయన ఒక్కడే అని చెప్పి మేమందరం కూడా ఫీల్ అవుతుంటాం. అంత గొప్ప వేదాంతాలు మాట్లాడతాడు, నీతులన్నీ మాట్లాడతాడు, ఆయన అన్ని నీతులే మాట్లాడతాడు. కానీ చేసే పనులు మాత్రం భారీగా ఉంటాయి, ఎవరు ఊహించిన పనులు చేస్తాడు. ఈ రోజు మేము గతంలో ప్రభుత్వం రాగానే చెప్పాం, కరుణాకర్ రెడ్డి తిరుపతి ప్రాంతంలో, తిరుపతి చుట్టుపక్కల పంచాయతీల్లో 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని, పొరంబోకు స్థలాన్ని కబ్జా చేసి గోడ కట్టుకొని అక్కడ వాళ్ళ అనుచరులు పెట్టుకొని ఉన్న ఎలక్షన్ సంబంధించిన కొన్ని వస్తువులన్నీ కూడా అక్కడే దాచిపెట్టాడని చెప్పి గతంలో మేము చెప్పాం. అక్కడ వ్యవసాయం పేరుతో ఎవరు రానియకుండా గతంలో పోలీసులు వాళ్ళ ప్రభుత్వంలో అక్కడ అడ్డుకున్నారు, అన్ని చేశారు. ఈ రోజు మా ప్రభుత్వం రాగానే ఆయన అంటాడు ఒక మాట ప్రతిసారి, దమ్ముంటే విచారించుకోండి, ఏసీబీ సరే, సిబిఐ సరే, సిఐడి సరే, ఇంకా ఏమైనా అమెరికాలో ఆ పక్క ఏమైనా కూడా తీసుకురమ్మంటాడు, అన్ని పిలుస్తాడు ఆయన, అన్ని కావాలంటాడు. విచారించుకోమన్నాం, ప్రభుత్వం విచారించింది. విచారణలో 6 నెలల తర్వాత ఏం తెలియంది, అవన్నీ కూడా పొరంబోకు స్థలం, గవర్నమెంట్ సంబంధించిన పొరంబోకు స్థలము, దాని భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో ఉంది. దీని పూర్తిగా అక్కడ ఒక 7 ఎకరాలు, ఒక చోట 9 ఎకరాలు, దాదాపు 14-15 ఎకరాలకు పైగా కరుణాకర్ రెడ్డి 100 కోట్లకు పైగా దాన్ని కబ్జా చేశాడని చెప్పి ఈ రోజు తేలిపోయింది. ఈ రోజు ఏం మాట్లాడతారు సార్? మాట్లాడినా ఇప్పుడు మాట్లాడరు. ఇదే వైసీపీ పేటింగాలు చిన్న చిన్న అలిగేషన్ జరిగితే దాన్ని ధర్నాలు చేసి, దాన్ని వాళ్ళ సోషల్ మీడియాలో హల్చల్ చేసి, వైరల్ చేసి మాట్లాడేవాళ్ళు. ఈ రోజు మీ పార్టీ నేత, మాజీ టీటీడీ చైర్మన్, ఒక మాజీ ఎమ్మెల్యే తిరుపతిలో అడ్డంగా దొరికిపోయాడు, అడ్డంగా బుక్ అయిపోయిన కరుణాకర్ రెడ్డి ఈ రోజు ఏం మాట్లాడతారు సార్? లేదు, మాటలు లేవు. అవన్నీ పక్కకు పెట్టేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకెళ్ళిపోయిన మాట్లాడతారు ఆయన. ఎవరు ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకెళ్ళిపోయాడు, ఆ విగ్రహం మీద టీటీడీకి బాధ్యత లేదు, టీటీడీ ఏం చేస్తోంది, హిందూ మతం బాధపడతా ఉంది, సనాతనవాదులు ఏం చేస్తున్నారు అన్నాడు. రాముడు విగ్రహం చేసినప్పుడు పట్టించుకోలేదు, తల తీసేసినప్పుడు, అంతర్వేదుల రథం కాలిపోయినప్పుడు మాట్లాడలేదు, దుర్గగుడిలో బంగారు కరిగించినప్పుడు మాట్లాడలేదు, తిరుపతిలో అనేక అపచారాలు జరిగినప్పుడు ఇదే కరుణాకర్ రెడ్డి కానీ, ఇదే శ్యామల కానీ, ఇదే వైసీపీ పేటీఎం గారు కానీ ఎవ్వరు మాట్లాడరు. కానీ ఈ రోజు ఆయనకి భక్తి వచ్చేసింది ఒకసారిగా. అది ఎందుకు వచ్చింది? కేవలం సైడ్ ట్రాక్, ఈ కబ్జా విషయంలో బయట రావడంతో దాన్ని సైడ్ ట్రాక్ తీసుకొని మాట్లాడుతున్నారు. ఒకసారి ఏమో ఆ సైట్ నాది కాదు అంటాడు, కొడుకేమో మా సైట్ లోకి మీరు ఎలా ఎంటర్ అవుతారు, ఎవరు రైట్స్ ఇచ్చారు మీకు, ఏమైనా పేపర్స్ ఉన్నాయంటాడు. అర్థం కాదు వాళ్ళకే, వాళ్ళు ఊహించిన షాక్ ఇది. ఇది పెద్ద బిగ్ షాక్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది. ఇలాంటివి ఇంకా అనేక మంది నేతలు, ఇక్కడ పెద్దిరెడ్డి కానివ్వండి, భాస్కర్ రెడ్డి కానివ్వండి, ఇంకా చోటా మోటా నేతలు ఉన్నారు. అందరూ కూడా 100 కోట్లలో నుంచి కోట్లలోకి మొత్తం కబ్జాలు చేసి డబ్బులు ఎత్తి పెట్టుకొని ఈ రోజు మమ్మల్ని ఎవరు ఏం చేస్తారంటే కుదరదు. నేను చెప్తున్నాం కదా సార్, చట్టం పవర్ఫుల్ గా పనిచేయాలి. ఇట్లాంటి ఓన్లీ కానీ మనం అరికట్టకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో వీళ్ళు మళ్ళీ కోట్లు పెట్టేదానికి, మనుషులు కొనడానికి కోట్లు పెట్టి కొనడానికి కూడా వీళ్ళు మన ఆస్తినే మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు చెప్పి డిబేట్లో ఒకటే చెప్తున్నా సార్, కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళే తిరుపతిలో కాదు చుట్టుపక్కల ప్రాంతాల రాష్ట్రంలో భూ కబ్జాలు విచ్చలవిడిగా చేసుకోరు. దీనికో చట్టం తీసుకొచ్చి ఎంక్వైరీ చేసే అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో వీళ్ళు పూర్తిగా మేమేం చేస్తామంటారు. చూడండి, అప్పలరాజు గురించి వద్దాం, చిన్న పిల్లోడని జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఇదే జగన్మోహన్ రెడ్డిని రాళ్ళతో కొట్టినాడు ఒక చిన్న పిల్లోడే, కత్తితో పొడిచినాడు చిన్న పిల్లోడే, వాడి మాత్రం 3-4 ఏళ్ళు జైల్లో పెట్టినారు. రాళ్లతో కొట్టినాడు జైల్లో పెట్టినారు. యాక్సిడెంట్ గుద్దే సరిపోతామని జైల్లో పెట్టకూడదు, చిన్న పిల్లవాడు, కేసులు తారుమారు చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు సార్. ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు. రోజుకు ఒక జగన్మోహన్ రెడ్డికి ఐపీ కాలం చెల్లిపోయింది. మనం చూస్తున్నాం, ఎప్పుడైతే రావాలని ఒక తెరపై తీసుకొచ్చి రాముడినే తిట్టించాడో ఆ రోజుతో జగన్మోహన్ రెడ్డి పథకం మొదలైపోయింది. చూస్తున్నాండి, రోజుకు ఒక అరెస్ట్ అవుతున్నారు, పార్టీ దిగజారిపోతుంది, కేసులు ఇరుక్కుంటున్నారు, అన్ని విషయాలు బయటపడుతున్నాయి. వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నాడు. ఇవన్నీ కూడా హిందూ మతంతో ఆడుకుంటే ఇలానే ఉంటుందని చెప్పి కూడా మరొకసారి హెచ్చరిస్తున్నాం సార్. రైట్. ఇక వీళ్ళు మాట్లాడిన మాటలు కూడా ఒకసారి చూస్తే, ప్రభుత్వం కేసులు ఆలస్యం చేస్తోంది అని వాళ్ళే మాట్లాడుతున్నారు. కూటమి పార్టీల కార్యకర్తలు మా ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, చూసి చూసినట్టుంటోంది,
సీరియస్గా రియాక్ట్ అవ్వట్లేదని కూటమి పార్టీ కార్యకర్తలు ఎలాగో అంటున్నారు మొదటి నుంచి. వైసీపీ నాయకులు